సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోటి మహాలక్ష్మి మంత్రదీక్ష పరులు, క్రియాయోగి, అమ్మవారి ఉపాసకులు ఉదయ్ భాస్కర్ గురువు గారండి. వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమ్మవారి సాధన ఎలా చేయాలి అంటే, పూజలు మనం చేయటం సర్వసాధారణమే. ఈ విధంగా అమ్మవారికి నైవేద్యాలు కానీ, దీపారాధన కానీ, ద్రవ్యాలు ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. వీటన్నిటికన్నా కూడా సాధనా మార్గంలో కూడా అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు అని గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మరి వస్తున్నటువంటి ఈ 5 రోజుల పండుగ, దీపావళి ఒక్కరోజే అనుకుంటాం, కానీ ధనత్రయోదశి నుంచి ప్రారంభిస్తే యమద్వితీయ వరకు కూడా ఇది ఒక 5 రోజుల పండుగగా మనం చూస్తాం. ఈ 5 రోజుల్లో ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా మనం సాధన చేసుకోవచ్చు, అమ్మవారి అనుగ్రహం ఎలా పొందొచ్చో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ ఆశీర్వాదం, అమ్మవారి అనుగ్రహం, సౌందర్యలహరి ద్వారా మన పరిచయం. అవునండి, చాలా చక్కటి పరిచయం. అదే ఎప్పటికీ మీరు చెప్పినట్టుగానే సాధన కూడా చేస్తూ ఉన్నాను. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మహాలక్ష్మి అంత సాత్వికమైన పద్ధతే అమ్మవారిది కాబట్టి. అయితే ఇప్పుడు ఇంకా శుభ సందర్భం, ఈ 5 రోజుల పండుగ దీపావళి. అయితే ఇందులో భాగంగా ధనత్రయోదశి నుంచి ప్రారంభిస్తే గనక ఈ 5 రోజుల పాటు ప్రత్యేకించి మహాలక్ష్మి అమ్మవారి సాధన ఎలా చేయాలో తెలియచేస్తారా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమేన చరాచరం యత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణౌ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిదానంద గురుభ్యో నమః. వందే గురుపదద్వందం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణిం గాయత్రీం వేదమాతరం. హరి ఓం. ఈ మహాలక్ష్మి సాధన 5 రోజులు చేస్తారు, ప్రతి నెల కూడా చేస్తుంటారు. కానీ మనకి అర్థమయ్యేలాగా దీపావళికి పరాకాష్ట అంటే 12 అమావాస్యలు ఒక సంవత్సర కాలం పాటు చేసేవాళ్ళు ఉంటారు. దాని పూర్ణాహుతి వాళ్ళు 1 లక్ష ఏదన్నా అనుకోండి, లక్ష్యము 1 లక్ష చేయాలనుకున్న వాళ్ళు కొంతకాలం పాటులో ఆ దీపావళికి ఈ పూర్ణాహుతిగా చేసుకుంటారు చాలామంది. 5 రోజులు చేస్తారు, ప్రతి అమావాస్యకి చేస్తారు. ఏకాహంగా అంటే ఆ రోజంతా 24 గంటలు భజన కీర్తనతో అన్ని రకాల కార్యక్రమాలతో నిమగ్నమై ఈ మంత్రం జపం చేసేవాళ్ళు మంత్ర జపం చేస్తూ ఉంటారు మానసికంగా. మామూలుగా కూర్చున్నప్పుడు పూజ దగ్గర ఎక్కడో 108 సార్లు జపంగా చేస్తారు. కానీ ఆ తర్వాత అంతా కూడా మనం ఈ పిల్లల దగ్గర నుంచి 8 సంవత్సరాల వయసు నుంచి 80 ఏళ్ల వరకు కూడా ఈ మహాలక్ష్మి సాధన చేసుకోవచ్చు. మన పిల్లలకి నేర్పటం లేదు, ఎలా నేర్పాలి అన్నది. అందుకని అది ప్రాముఖ్యం. అందుకని దీంట్లో మహాలక్ష్మి మంత్రం ఉంది. ఆ మంత్రోపదేశం చేస్తాం, దాన్ని అందరూ చేసుకోవచ్చు. మామూలు నీళ్లు ప్రోక్షణ చేసుకొని 3 సార్లు అపవిత్ర పవిత్రాణం పుండరీకాక్ష 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 అని ఎప్పుడు కూడా ఏ సాధన, ధ్యానం కానీ, యోగం కానీ, మన పూజ కానీ ఏదైనా, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం మంచినీళ్ళు ఒక బాటిల్ ఏదో పెట్టుకుంటున్నాం, ఆ బాటిలే పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఇదైనా పర్వాలేదు. దానికి ఓపెన్ చేసి దాంతో నీళ్లు కురించాలి. అది తీసుకొని ఎప్పుడంటే ఈ తడి మనకి ఇక్కడ నుదుటి మీద తగిలితే వెంటనే మన మనస్సు అక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇది సంకల్ప సిద్ధి. ఈ సహస్రారం దగ్గర ఏముంటుంది? సంకల్పం. మనస్సు యొక్క నిజస్థానం మీరు పెట్టుకున్న బొట్టు, మనం పెట్టుకున్న బొట్టు సూచిస్తోంది నిజస్థానం అది. కానీ అలా ఉండటంలే కదా, మనసు నిలకడగా ఉండటం లేదు, కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మనం ఒక ప్రార్థన చేసిన, శ్లోకం చదివినా సంకల్పం అని అంటారు. అందుకనే అది మామూలుగానూ చేసుకోవచ్చు, పూర్తిగానూ చేసుకోవచ్చు. సంకల్పం పుస్తకం చూసి చదువుకొని కొత్తగా చదివేవాళ్ళు అయితే చేసుకోవచ్చు. లేకపోయినా మామూలుగా సంకల్పం మనం ఏమనుకుంటున్నామో, దేని గురించి ఇది చేద్దాం అనుకుంటున్నామో ఈ మహాలక్ష్మి మంత్ర సాధన, దాన్ని నుదుటి దగ్గర సంకల్పం చేసుకొని ప్రోక్షణ చేసుకొని అపవిత్ర పవిత్రాణం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అంటే 3 సార్లు పుండరీకుణ్ణి తలిస్తే మన స్థూల దేహము, సూక్ష్మదేహము,
కారణదేహము శుద్ధి అవుతాయి. అందుకని మన ఆధ్యాత్మికత అంతా కూడా మనం మానవుడిగా పుట్టింది దేనికి అంటే ఈ స్థూలదేహం గురించి దీన్ని ఎంత సవ్యంగా ఉంచుకుంటే బాగుంటుందని అందరికీ తెలుసు. కానీ దీని మూల కారణం సూక్ష్మంలో ఉంది, మనస్సులో ఉంది. అంటే ఇంద్రియాలతో కూడిన యంత్రం ఇది. అందుకని ఈ దశ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, వీటిని నడిపించేటువంటిది మనస్సు. అందుకని దీన్నే ఏకాదశి అన్నారు. ఏకాదశి వ్రతం అంటే కూడా అంతే. దాని అంతరార్థం తెలుసుకోకుండా జీవితాంతం మనం ఏకాదశికి ఇలా చేసాం అలా చేసాం అనుకుంటున్నా, కానీ మీరు ఎలా అన్నా చేయండి, శరీరం సహకరించినట్టు చేస్తారు ఎవరైనా. ఒకప్పుడు కటిక ఉపవాసం ఉంటారు కానీ తర్వాత ఉండక్కర్లేదు. అదే ఈ మంత్రం ఓం చెప్పండి. ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే కమలే కమలాలయే ప్రసీద 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 శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే కమలే కమలాలయే ప్రసీద 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 శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. దీనికి ముద్ర కుబేర ముద్ర అంటారు. అంటే అమ్మవారి చేతిలో కమల పువ్వులు ఉంటాయి, కలువ పువ్వులు ఉంటాయి. ఆ కలువ పువ్వులు దూరం నుంచి మనం చూస్తే, ఇప్పుడు మీరు ఒక స్త్రీ శాస్త్రోక్తంగా మీరు ఎలా కూర్చున్నారో అలా ఆ వస్త్రధారణలో ఈ చేతికి గనక ఇది కుబేర ముద్ర, చివరి 2 వేళ్ళు ముడిచి మొదటి 3 వేళ్ళు కలపడమే. అలానే మీరు పట్టుకునేది కరెక్ట్గానే ఉంది. అలా దూరం నుంచి చూస్తే ఒక కమల పువ్వు చేతుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అందుకని ఈ కుబేర ముద్ర ద్వారా చిన్నపిల్లలు కానీ ఎవరైనా మనందరికీ కూడా ధ్యాన మార్గంలో నేర్పచ్చు. ఈ మంత్రం చదువుకున్నా చదువుకోకపోయినా కుబేర ముద్ర ద్వారా కొంచెం సేపు సాధన చేస్తే దాంట్లో జ్ఞాన ముద్ర ఒకటి, కుబేర ముద్ర ఒకటి. ఇలా ధ్యాన ముద్ర, కుబేర ముద్ర, ధ్యాన ముద్ర, చివరిలో ధ్యానం. ఏది చేసినా మనం జపం చేశాక కూడా ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు జపం చేశాక ధ్యానం చేసుకోవచ్చు. అందుకని పిల్లలకి ఈ 3 రకాలైన ముద్రల ద్వారా ఈ మహాలక్ష్మి సాధన, మహాలక్ష్మి అంటేనే కుబేర ముద్ర అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ మంత్రం అలా ఈ మంత్రం ఎన్నిసార్లు పఠించాలండి? మామూలుగా 108 సార్లు పఠించాలి. దీని తర్వాత శ్రీ సూక్త పారాయణ చెయ్యాలి ఉంటుంది. శ్రీ సూక్తంతో పారాయణ ఒకసారి 14 శ్లోకాలు ఉంటాయి కదా, ఒకసారి పారాయణ చేయాలని ఒక నియమం. అంటే కంపల్సరీ కాదు, వీలైన వాళ్ళందరూ కూడా అది చదువుకోవచ్చు. సమయం గురువు గారు ఎప్పుడు అనుకూలమైన సమయం? ఇప్పుడు మామూలుగా మనం ఆరంభించినప్పుడును ఈ 5 రోజులు ధనత్రయోదశి రోజున ఆరంభం చేస్తారు. త్రయోదశి ఆరంభం, తర్వాత చతుర్దశి, తర్వాత అమావాస్య, అమావాస్య తర్వాత బలిపాడ్యమి, తర్వాత యమ విధియ. అంటే యమ విధియ రోజున ఏం చేస్తారంటే, ఈ యమ అంటే మనకి మరణ భయమే మనిషిని వెంటాడుతుంది జీవితకాలం. ఆ యమధర్మరాజు నచికేతుడికి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. అందుకని మనం అంతా ఒకసారి ఆత్మజ్ఞానాన్ని పొందగలిగినా, అంత ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఈ మరణ భయం అయితే పోగొట్టుకోవచ్చు. ఈ 5 రోజుల దీపావళి సాధన దసరాల్లో 11 రోజులు చెయ్యలేకపోయిన వాళ్ళు కూడా, మీకు దసరాల్లో ఈసారి 11 రోజులు వచ్చింది, ఆ 11 రోజులు వచ్చే ఫలితం మీకు దీపావళి 5 రోజుల్లో వచ్చేస్తుంది. 5 రోజుల్లో చేయొచ్చు. అంటే ఉదయం లేచిన వెంటనే స్నానం చేస్తున్న తర్వాత దీపం, దీనికి 5 దీపాలతో దీపయజ్ఞం చేసుకోవచ్చు. యజ్ఞం అంటే పూర్తి యజ్ఞమే చేసుకోవాల్సిన అవసరం లేదు. పూర్ణాహుతి అంతా జపం అయిన తర్వాత వాళ్ళు ఓపుకున్నప్పుడు ఎవరెవరు పిలుస్తారు ఎక్కడొక్కడ సామూహికంగా యజ్ఞం చేసుకోవచ్చు. ఎవరన్నా చేస్తున్న దగ్గర కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. కానీ దీపయజ్ఞం, ఈ దీపావళి యొక్క ప్రాధాన్యత అంతా కూడా దీపాలే కదా, అలంకరణ. అందుకని ఆవు నేతితోటి 5 దీపాలని ఒక పళ్ళెంలో తీసుకొని 4 వైపులా 4, మధ్యలో 1, మట్టి ప్రమిదల్లో మట్టి ప్రమిదలతో 5 దీపాలతో 5 రోజుల పాటు ఉదయం సాయంత్రం 2 పూట్లా వెలిగించండి. ఇది మహాలక్ష్మి సాధన. చాలా సులభంగా వెలిగించి 108 సార్లు. ఇప్పుడు మొదట పొద్దున్న ఒకసారి 108 సార్లు, పని అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి స్నానం చేసి వచ్చి అప్పుడు సాయంత్రం పూట ఈ 5 రోజులు కొద్దిగా పాటించండి. మామూలు అప్పుడు ఇంకా మీ ఇష్టం, మీరు మానసికంగా ఏ రూల్స్ ఉండవు. శ్రీ సూక్తం అయితే రోజుకు ఒకసారి చదువుకుంటే చాలు. శ్రీ సూక్త పారాయణ. ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు అంటే ఏం చెప్తారు? దీనికి లక్ష్మి అంటే వనరులు,
ఇది రాజకీయ నాయకులు మామూలుగా ఈ మహాలక్ష్మి సాధన వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు ఎలాగూ. అలాగే రాజకీయ నాయకులు కూడా చేస్తే చాలా మంచిది. ఎందుకు అనంటే మన దేశ సంపద, వనరులు అంటే సంపద. వాడు కొత్తగా ప్రధానమంత్రి వచ్చాడంటే అక్కడ సంపద ఉండాలి కదా, ప్రజలందరికీ అందించడానికి వనరులు అన్నీ ఉండాలి. అంటే సకాలంలో వర్షాలు కురవాలి, ఖనిజ సంపద, అన్ని రకాల సంపద ఉంటుంది. అందుకని ఇవి వనరులు అంటారు. లక్ష్మి అంటే సంపద, వనరులు. ఎప్పుడైతే రాజకీయ నాయకులకి మానసిక స్థితి బాగుంటుందో తద్వారా యావత్ దేశంలోని ప్రజలంతా, మిగిలిన వర్గాల వాళ్ళంతా, వ్యాపారస్తులు, సాహిత్యవేత్తలు, తర్వాత వైజ్ఞానికులు, ఇవన్నీ కూడా మన ఈ 5 చక్రాలు పంచభూతాల్లోనే ఈ విజ్ఞానం అంతా ఉంది. ఈ మూలాధారంలో ఉన్నటువంటి లక్షణాన్ని రాజకీయం అంటారు. ఈ స్వాధిష్టానంలో ఉండేటువంటి గుణాన్ని వ్యాపారస్తులు అంటారు. ఈ మణిపూర చక్రంలో ఉండేటువంటి గుణాన్ని వైజ్ఞానికులు అంటారు. కళాకారులు, ఇక్కడ అనాహత చక్రంలో కళాకారులు, విశుద్ధి చక్రంలో సాహితీవేత్తలు, కవులు కానీ, గాయకులు కానీ, ఇప్పుడు మీలాంటి యాంకర్స్ కానీ, మీరు అందరూ కూడా ఎక్కడ సాధన చేయాలి? విశుద్ధి చక్రంలో. దీనికి క్షేత్రాల్లో ప్రధాన క్షేత్రం ఏది? ఉజ్జయిని. ఉజ్జాయిని ప్రాణాయామం అంటారు. అందుకని ఈ కంఠస్థానానికి ఏది ప్రధాన క్షేత్రం ఉందో ఆ క్షేత్రం వెళ్ళొచ్చు. ఆ సాధన కూర్చొని ప్రాణాయామంగా చేసుకోవచ్చు, యోగ ధ్యానంగా చేసుకోవచ్చు. ఇదంతా కూడా యోగ విజ్ఞానమే. మనకి పండగల రూపేణ మహర్షులు ఆయా దేవతా స్వరూపాలని చూపించి ఇవంతా కూడా మొత్తం మళ్ళీ తిరిగి వచ్చి మన లలితా సహస్రనామంలోకే వెళ్తుంది. మహా త్రిపుర సుందరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఈ దీపావళికి మహాలక్ష్మిగా అనుగ్రహిస్తోంది మనకి. ఒక్కోసారి ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తుంది. అయితే ఈ 5 రోజులు ఈ విధంగా, ఈ 5 రోజులు ఈ విధంగా చేసుకోవచ్చు. చివరి రోజున ఆ యమ విధియ మృత్యుంజయ మంత్రాన్ని చదవాలి. అంటే ఈ లక్ష్మీ మంత్రంతో పాటుగా మృత్యుంజయ మంత్రాన్ని కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకునివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకునివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకునివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. అనలా ఈ మధ్యలోనే మనకి త్రయోదశి వస్తుంది. అందుకని మాస శివరాత్రి కూడా వస్తుంది ఈ 5 రోజుల్లోనే కదా. అందుకని ఈశ్వరుణ్ణి ఆ రోజు ఆరాధిస్తారు. చివరి రోజు మృత్యుంజయ మంత్రం ద్వారా కూడా ఆచరిస్తారు. అందుకని ఆ ఈశ్వరుడి ద్వారా ఏంటంటే ఈశ్వరుడు యొక్క శరీరంలోనే పంచతత్వాలు ఉన్నాయి. ఆయన కట్టుకున్నటువంటి చర్మం జంతు చర్మం భూతత్వాన్ని సూచిస్తోంది. పైన ఉన్నటువంటి గంగ జలతత్వాన్ని సూచిస్తోంది. అందుకని 2వ రోజు మన ఈశ్వర ఆరాధన చేస్తారు. దేవాలయానికి వెళ్ళొచ్చు, మనం అక్కడైనా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏమి నియమంగా అలా ఏమి అవసరం లేదు. మనం మనసులో ఈశ్వరుడిగా భావిస్తే మన దేహంలోనే పై భాగం ఈశ్వరుడు, కింది భాగం అంతా కూడా శక్తి. ఏ దేవత అయినా అంతే. అసలుగా దేవతలు ఈ పురుష స్త్రీ అని కానే కాదు. అసలు దేవత పరమాత్మ. అంతే. యావత్ ప్రపంచం అంతా భగవంతుడిని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. కానీ మనకి అర్థం అవడం కోసం మన ఋషులు అలా జరిగినవి పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. అది జరిగినవే. అది కథ అంటే కథగా కూడా కాదు, యథార్థము అంతే. అందుకని ఈ రకంగా మనం ఈ మహాలక్ష్మి సాధన చేసేటప్పుడు ఈశ్వరుని కూడా ఆరాధించాలి. ఆ రకంగా ఈ చర్మమేమో భూతత్వాన్ని, గంగ ఏమో జలతత్వాన్ని, త్రినేత్రమేమో అగ్నితత్వాన్ని, తర్వాత విభూతి ఏమో వాయుతత్వాన్ని, దాని తర్వాత శంఖం ఊదడం జరుగుతుందో అది ఆకాశతత్వానికి చిహ్నం. అందుకని 5 తత్వాలే మన దేహం కూడా. అంటే ఈ పంచభూతాత్మకమైన దేహం ఇక్కడ కమలాలే అన్నాం కదా మంత్రంలో. మన చక్రాలు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అని అర్థం. మన టెంపరేచరు 98.7 degrees Fahrenheit మెయింటైన్ ఎవరు చేస్తున్నారు లోపల కరెక్ట్గా?
ఒక శక్తి. అవును, ఎనర్జీ. ఆ శక్తిని ఒక్కొక్క చోట ఉన్నప్పుడు పేర్లు పెట్టుకున్నాం మనం. అంటే ఆ ప్రాణాలే, పంచ ప్రాణాలే మనం అనుకుంటే పంచబ్రహ్మలు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ. భగవంతుడు అసలుకైతే లేడని చెప్పే కదా. కానీ మనకు అర్థమయ్యి మరి చిన్నపిల్లాడి నుంచి అండర్స్టాండ్ అయ్యి ఓ గుడికి వెళ్ళి ఓ విధానంగా తెలుసుకొని ఒక భక్తి భావన పెరగడంతవరకు కూడా మనం భావించాల్సిందే. ఎందుకంటే మనం మళ్ళీ తల్లిదండ్రి ద్వారానే ఆవిర్భవించాం కాబట్టి. అందుకని ఈ మంత్రంలో ఓం శ్రీం హ్రీం శ్రీం, అందుకని ఇది మళ్ళా చివరికి వచ్చేవాడికి శ్రీంలో కలిసిపోతుంది మంత్రం అంతా. అందుకని శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అంటే బ్యాలెన్సింగ్. కమలే అంటే చక్రాలు, నా యొక్క చక్రాలన్నిటినీ బ్యాలెన్స్ చెయ్యి అని ప్రార్థించడం యోగంలో, ధ్యానంలో. అందుకని యోగం చేసేవాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చండి మానసికంగా. ఏ పూజా పునస్కారం లేకపోయినా మానసికంగా ఒక గురు భావనగా వాళ్ళకి ఇష్టమైన గురువు ద్వారా భావిస్తూ ఈ మంత్రాన్ని జపం చేసుకొని ప్రాణాయామము, ధ్యానము, ఎక్సర్సైజు వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మనకి ఈ పూజ కన్నా ఎక్కువసేపే వినియోగిస్తారు రోజు. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో సాటర్డే సండే కంప్లీట్ డే టైం అంతా కూడా నంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేస్తారు యోగంలో. పతంజలి యోగమే యావత్ ప్రపంచం అంతా ఆచరిస్తోంది, అష్టాంగ యోగం. అందుకని అందులో మనం ఇక్కడ ఈ మంత్రం ద్వారా కమలే కమలాలయ్యి అంటే మన చక్రాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి, బ్యాలెన్స్ అవ్వాలి అని ప్రార్థిస్తాం. ఇది మన దీపావళికి ఈ 5 రోజులు ఇలా చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి. మన దసరాల్లో ఏది అమ్మవారిని కోరి విజయదశమిగా ఆశిస్తున్నామో అటువంటి విజయం మనకి ఈ దీపావళి సందర్భంగా కూడా మనకు అవకాశం ఉంది. ఈ 5 రోజులు హోమం ఎవరైనా చేయాలనుకుంటే గనక చివరి రోజు చేసుకోవచ్చండి. చివరి చేసుకోవచ్చు. మామూలుగా దీపయజ్ఞంగా ఇప్పుడు ఎందుకంటే మంత్రం పూర్తిగా కావాల్సినంత జపం జరగదు కదా 5 రోజుల్లో. రెగ్యులర్ వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు అయితే వారానికి ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి హోమం చేసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు రోజు చేసుకోవచ్చు. 5 రోజులు కూడా రోజు చేయొచ్చు, లేదా చివరి రోజు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చివరి రోజు పూర్తయిపోయాక చేసుకోండి. అందుకని ఇక్కడ నాకు తెలిసినంత వరకు 2 చోట్ల మేము నిర్వహిస్తూ ఉంటాం. ఒకటి వైష్ణవి మెడికల్స్ బేగంపేటలో ఉంది. అంటే మెథడిస్ట్ కాలనీ లొకేషన్ కోసం యూట్యూబ్లో కొడితే వస్తుంది, ఎవరిని అడగక్కర్లేదు. వైష్ణవి మెడికల్స్ మెథడిస్ట్ కాలనీ, అక్కడ మా మన్నవ రాజరాజేశ్వరి అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. అమ్మవారి ఆశ్రమం అదే, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అదే. ఈ శివం ఉంది కదా, చిన్మయానంద శివం ఉంది బేగంపేటలో, దాని నుంచి వాకబుల్ డిస్టెన్స్. అక్కడ దాకా వెళ్ళి ఎవరిని అడిగినా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, మన్నవ రాజరాజేశ్వరి మఠం అన్నా దేవాలయం అన్నా వాళ్ళు చెప్తారు. అక్కడ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞము ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. సామూహికంగా మనం జపం చేసుకున్నాక వెళ్ళి అడగాలండి. 1,00,000 జపం చేశాక దశాంశం హోమం చేస్తాం. వాళ్ళు నెలలా చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య సెలస్టిక్ కూడా చేస్తూ ఉంటారు ఏ సందర్భమైనా. రెండోది మనకి గడ్డన్నారంలో అక్కడ మళ్ళీ యూట్యూబ్లో మీరు మామూలు నెట్లో సెర్చ్ చేసినప్పుడు కరణ్ బాగ్ మల్లికార్జున స్వామి దేవాలయం, కరణ్ బాగ్, అక్కడ ఆస్మాన్ గార్డ్ కరెంట్ ఆఫీస్ అదే లొకేషన్. అదే మామూలుగా మనం అడిగితే గడ్డన్నారం చౌరస్తా నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అక్కడికి వెళ్ళి మల్లన్న దేవాలయం అని అడిగితే 400 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. అక్కడ మా వాళ్ళు ప్రతిసారి రోజు చేస్తారు, రోజు హోమం చేస్తారు 8 గంటలకి సింపుల్గా. ప్రతి అమావాస్యకి 3 రోజులు, 1 రోజు అలా చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనకి వేరే వాళ్ళకి కూడా అవకాశాన్ని కల్పిస్తూ కొత్త వాళ్ళకి మంత్రదీక్షలు కూడా నేను సామూహికంగానే ఇస్తాను. ఎవరికి ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఇంటి దగ్గర పిలవడం, ఇంటి దగ్గర వాళ్ళకి ఇబ్బంది. అదే మనదేమి పీఠం కాదు కదా, ఇంటి దగ్గర ధ్యాన మందిరం. అదే కొంతకాలం గ్యాదరింగ్ చేసాం కానీ ఇప్పుడు ఎవరిని చేయటం లేదు. ఈ 2 చోట్ల లేదా అనేక చోట్ల ఎవరు పిలిచినా, లేదా ఎవరన్నా అందరూ కలిసి ఒక గ్రూప్గా ఒక 5గురు కావచ్చు, 10 మంది కావచ్చు, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. ప్రతి అమావాస్యకి నన్ను పిలిస్తే నేను వచ్చి వాళ్ళకి హోమం దగ్గరుండి చేయించి ఏ ఖర్చు లేకుండా. ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఒక హోమం చేయించుకుంటారంటే 10,000, 20,000, 30,000 అవుతుంది. అందుకనే నన్ను పిలిస్తే సామూహికంగా పిలిచినప్పుడు దీక్షిస్తాను. వాళ్ళకి కావాల్సిన అన్ని వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల చేసుకోవచ్చు. అమావాస్యకి 3 రోజులు చేసుకోవచ్చు కనీసం. 5 రోజులు చేసుకుంటే ఇలా
మనకు కావాల్సిన జ్ఞానం వస్తుందని చెప్పే కదా భయం పోతుంది. మొట్టమొదటి ఏంటంటే ఈ మనిషికి ఉండేటువంటి భయ సందేహమే అన్నిటికీ మూలం. ఏది ఉంచుకోకూడదు. సందేహం ఉంటే వెంటనే దాన్ని నివృత్తి చేసుకోవాలి. ఈ విధంగా 5 రోజుల పాటు సాధన. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కొల్హాపూర్ మహాలక్ష్మి యొక్క కటాక్షం మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మీకు కలగాలని ఆశిస్తున్నాను. సంతోషం గురుగారు. మీరు చెప్పిన విధంగా ఈసారి ఆచరిస్తాము, అమ్మవారి అనుగ్రహం పొందుతాం. ధన్యవాదాలండి.